ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఒక ఎంతో సంతోషకరమైన విషయము, మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఒక సహృదయం కలిగిన వ్యక్తి మాటలు మీకు తెలియచేయాలని నేను మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీలో కొంతమంది చూసే ఉంటారు. ఏదేమైనా ఆ యొక్క వ్యక్తికి దేవుని నామం పేరిట వందనాలు తెలియచేయాలని ఎప్పటి నుంచో కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరు కాదండి, మరి హైందవ సనాతన మార్గంలో కొనసాగుతున్న రాఘవ శర్మ గారు. ఆయనకి నా ప్రత్యేకమైన నమస్కారములు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆయన చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆయన మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. అయినా కూడా ఏ ఇంటర్వ్యూలోనైనా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా ఎదుట మతాన్ని కానీ మరి ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని కానీ దూషించినట్టు కానీ ద్వేషించినట్టు కానీ హేళనకరంగా మాట్లాడినట్టు కానీ లేదు. అలాగ దూషించి ద్వేషించి మాట్లాడే వారికి బుద్ధి వచ్చేటట్టు ఆయన మాట్లాడారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి సహృదయము, సమానత్వం కలిగి ఆలోచించే వ్యక్తులు మన భారతదేశానికి చాలా ప్రాముఖ్యమండి, చాలా ప్రాముఖ్యం. మీరందరూ మాటలు విని ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, అలాంటి మహానుభావుల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచోనండి, ఎప్పుడో ప్రవీణ్ అన్న గారు ప్రభునందు నిద్రించిన తరువాత నుంచి కూడా ఆయన వీడియోస్ నేను చూడటం, మాటలు వినటం చూసినప్పుడు కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి, అలాంటి వాళ్ళని గౌరవించాలి, సన్మానించాలి. వాక్యంలో కూడా ఉంది కదా, సన్మానానికి పాత్రులు, గౌరవానికి యోగ్యులైన వారిని మనము గణపరచాలి. కాబట్టి అప్పటి నుంచి కూడా నేను చెప్పాలి ఆయన గురించి, రాఘవ శర్మ గారి గురించి అని అనుకుంటున్నాను. కానీ సమయం కుదరలేదు. దేవుని పిల్లలారా, ఆయన ఎంత చక్కగా మాట్లాడారో ఒకసారి మీరు వినండి. ప్రేమని పంచు, ప్రేమతో జీవించు, ప్రేమగా ఆదరించు అన్నారు. ఏ బూతులు ఉన్నాయా అందులో? మరి గీతలో ఏముంది? కర్మణ్యేవాధికారస్తే మహాఫలే సుఖదాచర. కర్మ వరకే నీ వంతు, మిగతాది నేను చేస్తానన్నాడు ఆయన. ఎవరి దైవమైనా వాళ్ళకి ప్రీతి పాత్రమే. శిలువ విలువ తెలిసిన వాడు కాబట్టి యేసు ప్రభువుని నమ్మారు. కుదిరితే గౌరవించలేకపోతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాఘవ శర్మ గారు, చాలా థ్యాంక్ యూ. కృతజ్ఞత నమస్కారం కూడా మీకు తెలియచేస్తున్నాను. నిజంగా ఎప్పటి నుంచో మీ యొక్క ఇంటర్వ్యూస్ చూసి, లేకపోతే మీరు అందరికీ అన్ని మతస్థులని గౌరవించే ఆ తీరుని చూసి ఎప్పటి నుంచో మీ విషయంలో మాట్లాడాలనుకున్నాను. దేవుని పిల్లలారు విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విలువ, ఆ సిలువ విలువ తెలిసింది కాబట్టి క్రైస్తవులు అనబడిన వారు ఆయన ఆరాధిస్తున్నారు. నీకు ఇష్టమైతే వాళ్ళని గౌరవించు, లేకపోతే మానే అని ఆయన మంచి సందేశాన్ని భారతదేశంలో ఉన్న మరి ఎదుట వారిని కించపరిచే వారికి, ఎదుటివారి యొక్క మార్గాన్ని, మతాన్ని, లేకపోతే వారు ఆరాధిస్తున్న దైవాన్ని కించపరిచే వాళ్ళకి ఈ మాట చాలా మరి మేలుకరంగాను మెలకువకరంగా ఉంటుందని నేను తెలియచేస్తున్నాను. ఎంత చక్కగా సిలువ విలువ తెలిసింది కాబట్టి వాళ్ళు వెంబడిస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే మానే, వాళ్ళ దైవాన్ని ఎందుకు అట్లా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి పరమతాన్ని గౌరవించలేని వాడు ఏ మతంలో ఉన్నా కూడా, లేదా ఏ మార్గంలో ఉన్నా కూడా నైతిక విలువలు తెలియలేని వారని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి రాఘవ శర్మ గారు ఎంత చక్కని రీతిలో, శర్మ గారు ఎంత చక్కని రీతిలో మరి వివరించారు. అదే కదండి, ఆయన ఇంకొక విషయాలు కూడా మాట్లాడారు. ఒకసారి అవి కూడా విందాము, చూడండి ఒకసారి. ఒక్కడే అడుగుతున్నా, రేపు నీకెవరికైనా సరే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఇబ్బంది వస్తే కాపాడడానికి వచ్చే ఆటోవాడు నీ మతమా? జామకాయలు అమ్మేవాడు నీ మతమా? వెళుతున్న రిక్షావాడు నీ మతమా? కారు నుంచి దిగినవాడు నీ మతమా? చెప్తావా మీరు నా మతం అయితే నన్ను కాపాడండి అని? ఎవరన్నా చెప్తాడా? ఎంత చక్కగా మాట్లాడారో చూసారా దేవుని పిల్లలారా. అసలు ఈ సందేశము, లేకపోతే ఇంత మంచి విషయాలు ఆయన మాట్లాడిన ఈ సంగతులు చాలామందికి తెలుసు, కానీ ఎందుకు గౌరవించకుండా ఉండలేకపోయాను, సన్మానించకుండా ఉండలేకపోయాను. ఆ విషయాలను బట్టి ఆ యొక్క రాఘవ శర్మ గారిని నేను గౌరవించకుండా ఉండలేకపోతే. ఎందుకనంటే దేవుని పిల్లలారా,
రేపొద్దున యాక్సిడెంట్లు అయితే, లేకపోతే పరిస్థితి బాగోకపోతే, నువ్వు శ్రమలో కృంగిపోతే, నువ్వు ఒంటరి పోరాటం పోరాడుతుంటే, నీకు సహాయం చేయడానికి వచ్చిన వాడిని నువ్వు ఏ కులం అడుగుతావా, ఏ మతం అని అడుగుతావా అని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మాట కులపిచ్చి మతపిచ్చి పట్టి ఇష్టానుసారంగా ఎదటివారిని కించపరుస్తూ నేను ఎక్కువ నువ్వు తక్కువ, నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చూసేవారికి తప్పనిసరిగా ఈ మాటలు కళ్ళు తెరిపించాలి, జ్ఞానం పుట్టించాలి. ఈయనే కదండి కృష్ణకుమారి గారు కూడా సోషలిజంగా కొనసాగుతుంటారు. ఆమె మీద కూడా నేను ఇంతకుముందు మాట్లాడాను. నిజంగా ఇలాంటి నైతిక విలువలు లేకపోతే దైవానికి సంబంధించిన విలువలు తెలిసిన వ్యక్తులు చాలా బాగా మాట్లాడతారు. నోటుకొచ్చినట్లు క్రీస్తుని కానివ్వండి, లేకపోతే క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే కింద స్థాయిలో ఉన్నవారిని కానివ్వండి, నోటుకొచ్చినట్టు మాట్లాడే వారికి ఈ మాటలు చాలా గుణపాఠంగా ఉంటాయి. ఎందుకంటే రాఘవ గారు ఎంత చక్కని రీతిలో మాట్లాడారు. నీకు వైద్యం చేసేది ఏ క్యాస్టో చూడు, ఎందుకంటే నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కులం ఉండదు, నువ్వు కులం పట్టించుకుంటే బ్రతకవు కదా, నీకు అర్జెంట్ కదా అన్నారు ఆయన, బ్లడ్ కావాల్సి వస్తుంది. ఎవ్వరు బ్లడ్ తీసుకొస్తున్నారు, నువ్వు డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నావులే కాదని అంటలేదు, అది ఎవరిదో నీకు తెలుసా? ఏమాత్రము కూడా గ్రహింపలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ లోకంలో. కాబట్టి దాని విషయాల్లో నేనెంతో సంతోషించానండి. చక్కని రీతిలో ఏ భేదము లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు, క్రీస్తు ఏం చెప్పారు, బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయని వాగుతున్నారు కదా, బూతులు ఉన్నాయని మాట్లాడే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగే సమాధానం అనమాట. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, మత్తయి సువార్తలో మనం చూస్తాం అక్కడ వచ్చినాన్ని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాటే ఈరోజు రాఘవ శర్మ గారు చెప్పారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ సమానంగా చూసి అందరికీ ప్రేమను పంచి అందరినీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యం చేర్చాలనే ఒక మంచి ఉద్దేశం కలిగిన మంచి గొప్ప దైవం. అలాగని మిగతా వారు దేవీ దేవతలను కించపరచట్లా. కాకపోతే సమానత్వం ఏది ఈ లోకంలో? ఈ భారతదేశంలో సమానత్వాన్ని రాను రాను మంట కలిపేసి విభజన చేసి కులాల మధ్య, మతాల మధ్య, లేదా మార్గాల మధ్య, మనుషుల మధ్య విభేదాలు రేపి విభజన చేసి పాలిస్తున్న దుష్కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటిని ఖండించారు ఆయనకు మరొక్కసారి క్రీస్తు నామం పేరట నమస్కారాలు, అలాగే ఆశీస్సులను, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మీలాంటి వారు ఉండాలి సార్, నిజంగా ఈ యొక్క భారతదేశంలో సమాజంలో మీలాంటి వారు ఉండాలి. ఇంకా అనేకులు మీలాంటి మనస్తత్వం కలిగిన భక్తులు లేవాలి. ఎందుకనంటే సమానత్వం అనేది చాలా మంట కాలిపోతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, అలాంటి వారి కోసం అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఇంత చక్కని సందేశం ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాలి, ఆ రకంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్.